డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దత్తాంశ విశ్లేషణ మరియు సమస్యల సాధన, డాటా ఎనాలసిస్, ఎనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డాటా, స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్ అండ్ డ్రావింగ్ కంక్లూజన్స్, డేటా ఎనాలసిస్, స్టాటిస్టికల్ డేటాపై ఎనలిటికల్ ఇంటర్ప్రిటేషన్, గ్రాఫులు చార్టుల అధ్యయనం, బార్ గ్రాఫులు, లైన్ గ్రాఫ్లు మరియు పై చార్టులు మరియు డ్రాయింగ్ కంక్లూజన్స్. నంబర్ 2, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్యాబులర్ అండ్ డయాగ్రమాటికల్ డాటా, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ట్యాబులర్ డయాగ్రామాటికల్ డేటా ఆధారంగా సమస్యలు, ప్రాబబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ మరియు మెంటల్ ఎబిలిటీ మీద సమస్యలు. థర్డ్ వన్, క్వాంటిటేటివ్ aptitude, నంబర్ సిరీస్, నంబర్ సీక్వెన్స్, క్వాంటిటేటివ్ aptitude, నంబర్ సీక్వెన్స్, సిరీస్, యావరేజ్, నంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రొపోర్షన్. ప్రొనౌన్ల దగ్గర ప్రో ఉంటుంది కదా, పిఆర్ఓ, పోర్షన్ అంటే భాగం అన్నమాట, PORTION, ప్రొపోర్షన్, PORTION అంటే రేషియో, ప్రొపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్, PRO సేమ్ మళ్ళా PROFIT, ప్రాఫిట్ అండ్ లాస్, LOSS, లాస్. అంటే కాంపిటేటివ్ aptitude, నంబర్ సీక్వెన్సెస్, సిరీస్, సగటు, సంఖ్యా వ్యవస్థలు, నిష్పత్తి మరియు వాటాలు, లాభము మరియు నష్టం. నిష్పత్తి వాటాల అనుపాతం కాదా? రేషియో అండ్ ప్రొపోర్షన్ నిష్పత్తి అనుపాతం అనాలా? నెక్స్ట్ 4th వన్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, టైమ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, ఎనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్. ఎనలిటికల్ అంటే విశ్లేషణాత్మక, క్రిటికల్ అంటే సంశ్లేషణ, క్రిటికల్ రీజనింగ్, రీజన్లో ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కాలము మరియు పని వేగము, కాలము దూరము, సాధారణ వడ్డీ, ఎనలిటికల్ మరియు క్రిటికల్ రీజనింగ్. 5th వన్, డిసిజన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. A duly structured situation will be presented to the candidate and they will be asked to analyze and suggest their own solution to the problem arising out of situation. Decision making and problem solving, అభ్యర్థులకు ఒక సందర్భాన్ని ఇచ్చి ఆ పరిస్థితుల వల్ల తలెత్తే సమస్యలను విశ్లేషించి వారికి తగిన సొంత పరిష్కారాన్ని సూచించవలసిందిగా కోరడం జరుగుతుంది. ఇట్ మీన్స్ డిసిజన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏ డ్యూలీ స్ట్రక్చర్డ్ సిచ్యువేషన్ విల్ బి ప్రజెంటెడ్ టు ద క్యాండిడేట్ అండ్ దే విల్ బి ఆస్క్డ్ టు అనలైజ్ అండ్ సజెస్ట్ దేర్ ఓన్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్. 5th one, decision making and problem solving. A duly structured situation will be presented to the candidate and they will be asked to analyze, suggest their own solution to the problem arising out of situation. Next, development and environmental problems. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు. ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్. డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంటలిజం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్. ఎన్విరాన్మెంటల్ వర్సెస్ డెవలప్మెంట్. డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, environmentalism, environmental protection policy, environmental protection policy, EPP,
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, పర్యావరణ వర్సెస్ అభివృద్ధి, పర్యావరణ నిర్వచనం, పర్యావరణవాదము, పర్యావరణ పరిరక్షణ విధానం అంటే ప్రొటెక్షన్ పాలసీ, పర్యావరణ విధాన సాధనాలు, ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, పర్యావరణ విధానం అంటే పర్యావరణ పాలసీ, ఇన్స్ట్రుమెంట్స్ అంటే సాధనాలు, పర్యావరణ విధాన సాధనాలు.